ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఎప్పుడూ కూడా తన గురించి తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. తన భవిష్యత్తు ఏమిటి, తన బిడ్డల పరిస్థితి ఏమిటి, తన ఉద్యోగం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిత్యక్రమంగా దీన్ని మనము యోచన చేస్తూ ఉంటాం. సద్గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి ఈ సమస్య ఉండదు. ఎందుకంటే మనకంటే ఎక్కువగా సద్గురువు మన కోసం ఆలోచిస్తాడు. అందుకనే సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు మనోవేదలు ఉండవు. ఆ మనోవేదలన్నీ కూడా దూరమైపోయి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతాం. సద్గురువును మనం అర్థం చేసుకుంటే ఆయన మన కోసం ఎంత తప్పిస్తున్నారనేటువంటి విషయం అర్థమవుతుంది. సాయినాథ భజనమాలలో ఇదే విషయాన్ని 222వ అభంగంలో ఎంత అద్భుతంగా రాస్తారంటే, మన కొరకే సాధువుల చింతన, సద్భక్తి వైపు మనలను మళ్లించాలని తపన, సాధువుల పాదాలను ఆశ్రయించిన సంకటహరణం, నాకెంతో మేలు చేసిన నా గురువే నాకు శరణం, ఆయన గురించి చెప్పాలన్న వర్ణనాతీతం. ఎవరైనా సరే సద్గురువు యొక్క సహచర్యాన్ని అనుభవించేటువంటి వారి యొక్క అంతరంగం ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే బాబా యొక్క చింతనంతా కూడా మన కోసమే. ఆయన బాధ్యత తీసుకున్నారు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వారిని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎందుకనంటే బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి మన పూర్వాశ్రయం. ఇంతకుముందు మనం పూర్వాశ్రమంలో ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళమంటే ఎప్పుడూ కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, మనం బాగుంటే చాలు అనేటువంటి దాంట్లో ఉంటాం. కానీ సద్గురువు మార్గంలోకి వచ్చిన తర్వాత మన సంక్షేమం చింతనతో పాటు పరోపకారం అనేటువంటి చింతన ఎప్పుడూ మనం కలిగి ఉంటాం. ఇది బాబా మనకిచ్చేటువంటి వరం. నువ్వు ఇతరుల యొక్క క్షేమం కోసం, ఇతరుల యొక్క సహాయం కోసం నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ యొక్క యోగక్షేమాలన్నీ కూడా సద్గురువు చూస్తారు. నేను మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అనుభవమే మీకు చెప్తాను. ఒక ఆవిడ పోయినసారి షిరిడీకి అర్పణం, మనము ప్రతి గురు పౌర్ణమికి కూడా ఎవరైతే షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో, నిరాశ్రయులు, అవసరార్థులు ఉన్నారో వాళ్లకు పండుగకు కావలసినటువంటి సరుకులన్నింటినీ, నూనె, పప్పు, బియ్యం ఇవన్నీ ఇస్తాం. ఒక ఆవిడ ఒక సంకల్పంతో ఇచ్చింది. నిజానికి ఆ రోజుకు ఆమెకు 1500 రూపాయల 15 రూపాయలు లేవు. అయినా సరే ఏదో రకంగా మిగతా ఖర్చులన్నింటినీ కూడా అదుపు చేసుకొని 1515 ఆవిడ అర్పణం దక్షిణగా సమర్పించింది. సమర్పించిన తర్వాత నెల రోజులకు తన జీవితంలో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది. తన భర్త ఒక కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. BHEL ప్రాంతంలో పనిచేస్తూ తను ఆకస్మికంగా చనిపోతాడు. చనిపోయి కూడా 6 నెలలు గడుస్తుంది. కంపెనీ నుంచి రావాల్సినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. పైగా కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నా భర్త ప్రత్యర్థం, నిజానికి ఇక్కడే తినడానికి సరిగ్గా తిండి లేదు, పిల్లలకు తిండి పెట్టలేనటువంటి పరిస్థితి. నా భర్త ప్రత్యర్థం ఒక కుటుంబానికి పండుగ సంతోషాన్ని పంచాలని చెప్పి నిర్ణయించుకుందట. గురు పౌర్ణమి తర్వాత శ్రావణ మాసంలో ఆమెకు జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగింది. ఏమిటంటే తన భర్త పనిచేస్తున్నటువంటి ఆఫీస్ నుంచి ఆ కుటుంబాన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక బృందం వచ్చింది. వీరి స్థితిగతులు ఏమిటి, వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి. ఆవిడ ఒక మాట అడిగింది, అయ్యా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, నాకు ఏ బెనిఫిట్స్ వద్దు, నా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసము నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని అని చెప్పి అడిగింది. వారు రిపోర్ట్ సబ్మిట్ చేయగానే 15 రోజుల్లో ఆవిడకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మొదట 15,000 రూపాయల జీతాన్ని ఆవిడకు ఫిక్స్ చేశారు. పెళ్ళైనటువంటి ఈ 13 ఏళ్లలో ఆవిడ ఎక్కడా బయట పనిచేయలేదు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ తను చేసినటువంటి పరోపకారానికి బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అది. ఎప్పుడైతే మనము పరోపకారం చేస్తామో బాబాకు అది చాలా ఇష్టం. అందుకనే సాయి టీవీ ద్వారా మనం ఎప్పుడూ కూడా పరోపకార సేవలో ముందుంటాం. అందుకనే ఈ గురు పౌర్ణమికి షిరిడీకి అర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాం. ఈ పరోపకారానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి దైవ కథను మీకు తెలియజేస్తాను. శ్రీ మహావిష్ణువు మహాభోగి
అతనికి ఎటువంటి పరిమితులు లేవు, అతనికి పరిమితులు లేనటువంటి స్వేచ్ఛ ఉంది. ఎప్పుడూ కూడా ఆదిశేషుడి పైన శయనించి ఉంటాడు, మహాద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది, ఈ ప్రపంచాన్ని నేను సృష్టించాను కదా, ఈ సృష్టించినటువంటి వస్తువులన్నీ కూడా నేను అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛగా సమానంగా ఏదైనా వస్తువు ఉందా? ఎందుకంటే భగవంతునితో సమానమైనటువంటిది ఏది లేదు కదా. భగవంతుడు ఏమనుభవిస్తున్నాడు? అపరిమితమైనటువంటి స్వేచ్ఛను భోగాన్ని అనుభవిస్తున్నాడు కదా. దానికి సమానమైనటువంటి వస్తువు ఏదైనా ఉందా అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తాడు. అప్పుడు ఒక త్రాసు తెప్పిస్తాడు, తక్కెడు తెప్పించి ఒకవైపు తను అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటి రాయిని పెడతాడు. ఇంకోవైపు తను సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, సకల వస్తువులను, ఐరావత అన్నింటినీ ఇంకోవైపు చూస్తాడు. కానీ ఈ అపరిమితమైనటువంటి స్వేచ్ఛ మాత్రము ఈ వస్తువులకు దేనికి కూడా సమానమైనటువంటిది కాదు. అప్పుడు తనకు గుర్తొస్తుంది, అరే ప్రపంచంలో ఇంకొకటి ఉంది కదా, అదే పరోపకారం అనేటువంటిది. ఆ పరోపకారాన్ని కూడా ఇటువైపు వేద్దామని చెప్పి పరోపకారాన్ని ఇటువైపు వేస్తాడు. అప్పటి వరకు సమస్త సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను వేసినా సరే తను అనుభవిస్తున్నటువంటి అపరిమిత స్వేచ్ఛకు సమానం కాలేకపోయింది. కానీ పరోపకారాన్ని అటువైపు త్రాసులో వేయగానే అపరిమితమైనటువంటి స్వేచ్ఛ పైకి లేస్తుంది తక్కెడ. అప్పుడు అర్థమవుతుంది, ఓహో సృష్టిలో ఉన్నటువంటి వీటన్ని వస్తువుల కంటే కూడా నేను అనుభవిస్తున్నటువంటి అపరిమితమైనటువంటి స్వేచ్ఛ కంటే కూడా పరోపకారమే గొప్పది. కాబట్టి జనులకు నేను పరోపకారం చేయడానికి నేను అవతారాలు ఎత్తాలని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాలను ఎత్తడం ప్రారంభిస్తాడు. అందుకనే భగవంతుడి యొక్క ప్రతి అవతారంలో కూడా పరోపకారం ఉంటుంది. ఆ పరోపకారం ఎంత గొప్పదో శ్రీ మహావిష్ణువు తెలుసుకున్న తర్వాత అనేక అవతారాలు ఎత్తి ఈ ధర్మాన్ని రక్షించాడు, మానవులకు హితబోధం చేశాడు. కృష్ణుడిగా, రాముడిగా, నరసింహుడిగా అనేక అవతారాలను శ్రీ మహావిష్ణువు తీసుకొని చేయాల్సినటువంటి జ్ఞానబోధ చేశాడు. చివరిగా తన యొక్క ప్రతిరూపంగా, తన ప్రతిబింబంగా ఈ కలియుగానికి సద్గురువును అందించి ఆ సద్గురువును చేరినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరోపకారాన్ని ఏ విధంగా పాటించాలనేటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి బోధ ద్వారా చెప్పారు. అంటే పరోపకారానికి ఉన్నటువంటి మహిమ. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ బాబా గురించి రాసినటువంటి అద్భుతమైనటువంటి మాట, మన కొరకే సాధు సత్పురుషుల యొక్క చింతన. వారి చింతన ఎప్పుడు మన కోసమే ఉంటుంది. బాబా ద్వారకామాయిలో అలా మౌనంగా కూర్చున్నట్టు మనకు కనిపించేటువంటి వారు. కానీ భక్తజనం చుట్టూ ఉన్నా సరే అక్కడ అనేక రకాలైనటువంటి నాటకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఆలోచన అంతా కూడా తనకు దూరంగా ఉన్నటువంటి భక్తుల గురించి, ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క యోగక్షేమాల గురించి మాత్రమే బాబా ఆలోచించేటువంటి వారు. వారి చింతనంతా మన కోసమే. వారి పాదాలను ఆశ్రయించిన సంకటహరణం, వారి పాదాలను ఆశ్రయించిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది, మనకి ఏది అనుగ్రహించబడుతుంది, ఏది అనుగ్రహించబడదనేటువంటిది ఏమీ ఉండదు. అన్నీ నిర్దేశానుసారం ఆయన నిర్ణయించుకున్న ప్రకారం అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి అక్కడ మనకు సంకటం అనేటువంటిది అవసరం లేదు. ఆయన గురించి చెప్పాలంటే వర్ణనాతీతం, ఏమని చెప్పగలుగుతాం. ఈరోజు అద్భుతమైనటువంటి భజనమాల మనకు తెలుగులో అందించారు కదా, దీని గురించి ఏమని చెప్పగలుగుతాం. ఈ భజనమాల తెలుగులోకి అనువదించడానికి ఆయన ఎన్ని లీలలు చేశారో దాన్ని నేను అనుభవించాను. ఎన్ని అద్భుతమైనటువంటి అనుభూతులు ఇచ్చారో నేను అనుభవించాను. అందుకనే ఈ యొక్క భజనమాల మాధుర్యాన్ని మీరందరూ కూడా పట్టుకోవాలని చెప్పి నా తపన. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు దొరికినటువంటి ప్రసాదాన్ని నలుగురికి పంచితేనే ఆనందం, ఒక్కరమే తింటే ఏ ఆనందము ఉండదు. ఈ భజనమాల అనేటువంటి ప్రసాదాన్ని ఈరోజు మనందరం కూడా పంచుకొని తింటున్నందుకు ఎంతో ఆనందం కలుగుతుంది. సద్గురువుని ఆశ్రయించిన తర్వాత పరోపకారం చేయాలంటే దానికి ఒక పునాది కావాలి. పరోపకారం అనేటువంటి దాన్ని మనం అలవర్చుకోవాలంటే దానికి ఒక నాంది ప్రస్తావన కావాలి. దానికి మొదటగా మన మనస్సు, తనువు సిద్ధమై ఉండాలి. మన మనస్సులో అద్భుతమైనటువంటి విత్తనాలను మనం నాటుకోవాలి. దీనికి సంబంధించి 223వ అభంగంలో ఎంత అద్భుతమైనటువంటి వివరణ రాస్తారంటే సావిత్రిబాయి టెండూల్కర్, హృదయ భూమిని దున్నుటకు సాగు చేయుటకు నేడు సుదినం
మదిన భక్తి అనే జ్వాల వెలిగించి పాప ప్రక్షాళన గావించి శుద్ధ భావాలను విత్తనాలను నాటి వాత్సల్య వర్షమును కురిపించు మొలకెత్తిన ఆ 2 విత్తనాలను స్వామి పాదాలకు సమర్పించు ఆ విత్తనాలే శ్రద్ధా సబూరి. ఇవి మాత్రమే మనకు బాబా మార్గంలో పరోపకారం అనేటువంటి గొప్ప లక్షణాన్ని మనకు అందిస్తాయి. ఎందుకంటే మన హృదయం అనేటువంటి భూమిని దున్నడానికి మనం సిద్ధం కావాలి. ఆ దున్నినటువంటి భూమిలో సాగు చేయాలి. ఆ సాగు చేయాలంటే ఏం చేయాలి? మొదట మనం సాగుకు అనుకూలంగా లేనటువంటి భూమి ఎలా ఉంటుంది? ముళ్ళ పొదలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, రకరకాలైనటువంటి గడ్డి ఉంటుంది, పనికిరానివన్నీ రాళ్ళు రప్పలన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు రైతు? దాన్ని సాగుకు అనుకూలంగా చేయాలంటే వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్లను, ముళ్ళ కంపలను పూర్తిగా దహనం చేస్తాడు. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ అదే చెప్తుంది. మదిన భక్తి అనే జ్వాలను వెలిగించి పాప ప్రక్షాళన గావించు అని చెప్తుంది. ఇప్పుడు మన మదిలో ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో, భూమిపైన ఉన్నటువంటి ముళ్ళకంపల్ లాంటి ఈ చెడు ఆలోచనలను పూర్తిగా ధ్వంసం చేసి వాటిని ప్రక్షాళన గావించాలి. అదేవిధంగా మన మదిలో ఉన్నటువంటి అనేక మాలిన్యాలను మనము భక్తి అనేటువంటి జ్వాలను వెలిగించి వాటిని ప్రక్షాళన చేయించాలి. శుద్ధ భావాలను విత్తనాలను నాటి వాత్సల్యపు వర్షాన్ని కురిపించు. ఎందుకంటే వాత్సల్యపు వర్షం ఎంత గొప్పదంటే, మనలో భక్తి భావాలు మొలకెత్తాలంటే వాత్సల్యం అనేటువంటి వర్షం మన మదిలో కురవాలి. ఎప్పుడు ఆ ప్రేమ జలంతో మన మనస్సులో నాటుకున్నటువంటి భక్తి భావాలనేటువంటి ఆ మొక్కలను మనము సంరక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా వాత్సల్యపు వర్షంతో మొలకెత్తినటువంటి ఆ 2 విత్తనాలను స్వామి పాదాలకు సమర్పించు, అవే శ్రద్ధా సబూరి. ఈ 2 మన మదిలో వికసించాల్సినటువంటివి. శ్రద్ధా సబూరి. ఈ శ్రద్ధా సబూరి అనేటువంటివి ఎంతగా నీ జీవితానికి ఉపయోగపడతాయంటే, భగవంతుని పట్ల శ్రద్ధ మాత్రమే కాదు, నువ్వు చేసేటువంటి పనిలో, వృత్తిలో, వ్యాపారంలో నీకు ఆ శ్రద్ధను పెంచుతుంది. సబూరి ఎంతటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే వాటిని తట్టుకొని నిలబడి అక్కడే విజయం సాధించేటువంటి గొప్ప సద్బుద్ధిని, ఓర్పును, ధైర్యాన్ని నీకు సబూరి నీకు కల్పిస్తుంది. ఎవరైతే ధైర్యంతో జీవిస్తారో వారు మాత్రమే సబూరిని కలిగినటువంటి వారు. సబూరి అంటే ఒట్టి ఓర్పు మాత్రమే కాదు, సబూరి అంటే ధైర్యం. ఆ ధైర్యాన్ని మనము పుణికిపుచ్చుకోవాలి. ఆ రోజు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎంత గొప్ప సబూరిని కలిగి ఉన్నారని చెప్పి చెప్తారు. సబూరి అంటే బాబా దగ్గర కష్టాలకు, నష్టాలకు ఓర్చుకొని అక్కడ కూర్చోవడం కాదు. సబూరి అంటే ధైర్యం. ఒక కాకాసాహెబ్ దీక్షిత్, తాత్యాసాహెబ్ నూల్కర్, దుమాల్, వీళ్ళందరి జీవితాల్లో ఆ సబూరి కనిపిస్తుంది, ధైర్యం. బాబాను చూడగానే కాకాసాహెబ్కు ధైర్యం కలిగింది. రే, ఇవన్నీ కూడా లౌకికపరమైనటువంటి ఈ సంపద, ఇవన్నీ కూడా ఏవీ జీవితాన్ని శోభింపజేయవు. ఒక్క సద్గురు సహచర్యమే జీవితాన్ని శోభింపజేస్తుందని చెప్పి ధైర్యంతో వచ్చి అక్కడ కూర్చోగలిగాడు. తాత్యాసాహెబ్ నూల్కర్కు ఇంకా రిటైర్మెంట్కు సమయం ఉన్నా సరే ఇవి కాదు, కక్షలు కార్పణ్యాలతో ఉన్నటువంటి ఆ కేసుల తీర్పులు కాదు, సద్గురువు వద్ద జీవితాన్ని గడపాలి. ఎందుకంటే తన యొక్క ఆలోచన ఆ విధంగా మారడానికి కారణం ఎవరు? సద్గురువే. ఎందుకంటే తాత్యాసాహెబ్ నూల్కరు షిర్డీకి వచ్చినటువంటి కొద్ది సంవత్సరాలకే మరణిస్తాడు. అదే జీవితాన్ని ఉద్యోగంలోనే కరిగించుకుంటే సద్గురువును ఆశ్రయించినటువంటి ఫలితం దక్కేది కాదు కదా. వచ్చి ఎంత అద్భుతంగా అడుగుతారు, బాబా నన్ను మీ దగ్గర ఉంచుకోరాదా? ఈ కక్షలు కార్పణ్యాలతో ఉన్నటువంటి ఆ కేసులను వినలేకపోతున్నా. ఒక్కసారి మీ మధురమైనటువంటి వచనాలు విన్న తర్వాత అవి నాకు రుచించట్లేదు బాబా అంటే అలాగే ఉండిపోనంటాడు. అంతేకాదు, ఆరోగ్యం బాగలేకపోతే ఒక తండ్రి ఎలా సంరక్షిస్తాడో బిడ్డను, ఆ విధంగా సహస్రబుద్ధి అనేటువంటి పాత స్నేహితుడు తాత్యాసాహెబ్ నూల్కర్ షిర్డీకి వస్తే అతని ఆరోగ్యం బాగుపడేంత వరకు అతనికి సేవ చేయమని చెప్తాడు. అంటే ఎన్ని ఏర్పాట్లు మన జీవితానికి బాబా చేస్తారో చూడండి. ఆ ధైర్యం ఉండాలి మనకు. సబూరి అంటే ఓపిక మాత్రమే కాదు, ధైర్యం. బాబాను ఆశ్రయించిన తర్వాత జీవితానికి ఆయన చూసుకుంటారనేటువంటి ధైర్యం, ధైర్యంతో కూడినటువంటి ఓపిక
మనకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తరిస్తాం. బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరము కూడా మనకు సంపద, లౌకికపరమైనటువంటి వాటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవి కావాలి, దాంట్లో తప్పులేదు. కానీ చివరికి మనం అలవర్చుకోవాల్సినటువంటిది శ్రద్ధ, సబూరి. ఈ రెండే మనం అలవర్చుకోవాల్సినటువంటిది. ఆ రెండింటినీ సద్గురు పాదాలకు సమర్పించి వాటినే మన జీవన ఆభరణాలుగా మనం ధరిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే ఈ శ్రద్ధ, సబూరీలు ఉండవో వారి జీవితము చాలా అల్లకల్లోలంగా ఉంటుంది, సద్గురువుని ఆశ్రయించినా సరే. ఎందుకంటే వారు వాత్సల్యాలను వదులుకోరు, ప్రపంచంపైన ఉన్నటువంటి మమకారాన్ని వదులుకోరు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ప్రపంచంపైన ఉన్నటువంటి మమకారాలను, వాత్సల్యాలను పూర్తిగా వదులుకోవాలి. నీ యొక్క తనువు, మనస్సు అన్నీ కూడా సద్గురువు పైన లగ్నమై ఉండాలి. లగ్నమై నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత, నువ్వు ఏ విధంగా నీ యొక్క సోదరులను ఆదరించాలి, నీ భార్యతో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలనేటువంటిది ఆటోమేటిక్గా ఎవరూ చెప్పకుండానే, మామూలుగా జ్ఞానబోధ ఎవరైనా చెప్తే మనం వింటే అర్థమవుతుంది. కానీ ఇక్కడ మౌన భాషయే, బాబా యొక్క ఆ కృపాదృష్టియే మనం ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రపంచంలో ఏ విధంగా సద్భక్తుడు అనేటువంటి వాడు మెలగాలి అనేటువంటి విషయాన్ని 226వ అభంగంలో సావిత్రిబాయి టెండూల్కర్ చెప్తారు. తల్లిదండ్రులు, దేవుడు, ధర్మోద్ధకుల ఎడల కలిగి ఉండు భయం, అన్నను గౌరవించడంలోనే తోబుట్టువుల సౌఖ్యం, చేయు కులగోత్రాల నాశనం, కల్గనీయకు వృద్ధులకు కష్టం, వృధా ఖర్చులు అప్పులు చేయక సాగించు శ్రమజీవితం, భార్యను అతిగా ప్రేమించక నీ బాటన నడిపించు, ఇతరుల మనస్సు నొప్పించక స్నేహితులుగా భావించు, మునుపు నీ తప్పులను ఎరిగి పిదప పరులకు ప్రబోధించు, వదులు దుర్జన స్నేహం, వీడు అవినీతి వ్యవహారం, ధన సమపార్జనకై ఇతరులను చేయకు మోసం, చేసిన కర్మలు అనుభవించుట తథ్యం, కనుక సాయిని ఆశ్రయించు, ఆయనే నీ సుఖదుఖాలను తీరుస్తాడు. ప్రపంచంలో నువ్వు ఎదుర్కొనేటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకు, అంతేకాదు నువ్వు ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలనేటువంటిది కూడా సద్గురువు నీకు నిర్దేశిస్తాడు. అన్నను గౌరవించడంలోనే తోబుట్టువుల యొక్క సౌఖ్యం అని చెప్తారు. ఎస్, ఈరోజు తోబుట్టువులైనా అన్నదమ్ములైనా ఎవరికైనా సరే అందరి మధ్య కూడా ఏదో ఒక వైరం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? అసూయాద్వేషాలు. ఈ అసూయాద్వేషాలు గనక నీలో లేకపోతే నీ తోబుట్టువులను నువ్వు ప్రేమించగలుగుతావు, గౌరవించగలుగుతావు. కాబట్టి అసూయాద్వేషాలు తొలగినటువంటి వారు అందరినీ ప్రేమించగలుగుతారనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఇంకొక అద్భుతమైనటువంటి మాట, వృధా ఖర్చులు అప్పులు చేయక సాగించు శ్రమజీవితం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎలా ఉంది? ఈజీ మనీ, ఏదో రకంగా డబ్బు వచ్చేసేయాలి, దాన్ని ఖర్చు పెట్టేసేయాలి. ఈరోజు మన తాహతకు మించినటువంటి క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటాం. చాలామంది జీవితాలు ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్, అంతేకాదు జూదం, వీటన్నింటితో జీవితం నాశనం అయిపోయింది. దీనికోసం అప్పులు చేశారు. దీనివల్ల ఏం జరిగింది? అందుకనే సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్లకు అలవడేటువంటి మొదటి లక్షణం ఏమిటో తెలుసా? పేరాశ పోతుంది, అత్యాశ పరులు ఉండరు. ఎవరికైతే సద్గురువు పట్ల భక్తిభావన ఉండదో వారు అత్యాశ పరులుగా ఉంటారు. అది నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. దీన్ని తెలుసుకోకపోతే జీవితాలు అంతమైపోతాయి. అంత ప్రమాదకరమైనటువంటిది. సద్గురువును ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతారు. మనకు మొదట అర్థం కావడానికి, సద్గురువును ఆశ్రయిస్తే నీ సంసారంలో ఉన్నటువంటి కష్టాలు తీరుతాయి, సద్గురువును ఆశ్రయిస్తే నీకు ఇల్లు దక్కుతుంది, ఆయన ఆశ్రయిస్తే నీ పిల్లవాడికి మంచి ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. వీటన్నింటికంటే కూడా ఆయన ఇచ్చేటువంటి గొప్ప వరాలను మనం గుర్తించాం. ఒకటి, మనలో ఉన్నటువంటి పేరాశను తీసేసాడు అనుకోండి, అది గొప్ప వరం. ఆ పేరాశను తీసేస్తే ధనం కోసం, ఈజీ మనీ కోసం మనము ఎక్కడ వెంపర్లాడము, వృధా ఖర్చులు చేయము, అప్పులు చేయము, శ్రమనే నమ్ముకుంటాం. మనిషి ఎప్పుడూ కూడా జీవన సత్యం ఏమిటంటే, శ్రమను నమ్ముకున్నటువంటి వాడు మాత్రమే జీవితంలో పైకొస్తాడు. అనవసరమైనటువంటి అత్యాశలు ఉండి వృధా ఖర్చులు చేసేటువంటి వాడు జీవితంలో సర్వనాశనం అయిపోతాడు. జీవిత సత్యాలు ఇవి మనకు బాబా నేర్పిస్తాడు. ఇటువంటి కష్టాలు లేవనుకోండి, మన జీవితంలో ఇంకేమొస్తుంది? పేరాశ మనకు లేదు, అనవసరమైనటువంటి ఖర్చులు మనం పెట్టము, శ్రమనే నమ్ముకుంటాం కాబట్టి డబ్బు విలువ మనకు తెలుస్తుంది, ఆచితూచి ఖర్చు పెడతాం.
అవి ఖచ్చితంగా ప్రతి ఒక్క బాబా భక్తుడు అలవర్చుకోవాల్సినటువంటి లక్షణం. వృధా ఖర్చులు చేయకూడదు, అపాత్రాదానం చేయకూడదు. ఇవన్నీ కూడా గొప్ప విజ్ఞత మనకిస్తుంది. ఇక్కడ ఇంకొక జీవిత సత్యం, ఇదందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం, ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సినటువంటి సత్యం. భార్యను అతిగా ప్రేమించక నీ బాటను నడిపించుకో. ఎందుకంటే భార్య ఎన్నో ఆశలతోటి మెట్టింటికి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె పైన మనకు మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ పరస్పరం సమానంగా ఉంటే ఏమీ కాదు. చాలామంది యువత ఎక్కడ తప్పటడిగేస్తారంటే భార్య చెప్పినట్టల్లా వినడం. ఇది అందరి విషయంలో కాదు, చాలా తక్కువ మంది విషయంలో ఇది జరుగుతుంది. ఆ తక్కువ మంది కూడా జాగ్రత్తతో ఉండమని చెప్తున్నాడు. నీ భార్యను మంచి మాటలతో నీ దారిలోకి తెచ్చుకో. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ డాంబికంగా నేను చాలామంది జీవితాలను చూశాను. ఒక మిత్రుడు ఉండేటువంటి వాడు, ఉద్యోగం చేసేటప్పుడు ఇద్దరము దిల్సుఖ్ నగర్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను డజన్ అరటి పండ్లు కొంటే మనోడు స్ట్రాబెర్రీలు, ఆ బెర్రీలు, ఈ బెర్రీలు కొనేవాడు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళేటువంటి వాడు. సంవత్సరం అయింది, తర్వాత ఖర్చులు ఎక్కువయ్యాయి. స్ట్రాబెర్రీలు తీసుకునే దగ్గర మరోడు అరడజన్ అరటిపళ్ళు తీసుకోవడానికి వచ్చేసాడు. ఇంతకుముందు క్రీమ్ బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లు తీసుకునేటువంటి వాడు పార్లీజీ బిస్కెట్లు తీసుకునే స్థితికి వచ్చేసాడు. ఏం జరిగింది? ఇంట్లో గొడవలు ఆరంభమయ్యాయి. అమ్మో, ఇంతకుముందు అయితే స్ట్రాబెర్రీలు తెచ్చేవాడు, మంచి క్వాలిటీ ఫుడ్ తెచ్చేవాడివి, ఇప్పుడేమో ఇలా జరిగిపోతుంది. ఘర్షణలు జరిగిపోయాయి, పొరపొచ్చాలు వచ్చేసాయి. అంటే నీవు నీ స్థితి ఏమిటనేటువంటిది దాచకుండా భార్యకు చెప్పాలి. అదే చెప్తున్నారు ఇక్కడ భజనమాలలో. భార్యను అతిగా ప్రేమించక నీ బాటను నడిపించుకో. నిజమైనటువంటి ప్రేమ భార్య పట్ల ఏమిటో తెలుసా? మనం ఉన్నటువంటి స్థితిని, మన కేపబిలిటీని, మన ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్సీని, వాస్తవాలను భార్యకు తెలియజేయడం. చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకేముంది, చిటికలో అన్నీ అయిపోతాయి అంటారు. పాపం భార్య మనల్ని నమ్మొస్తుంది కదా, ఆమె అదే భ్రమల్లో ఉంటుంది. అందువల్ల భార్యను భ్రమలో పెట్టకూడదు, మీరు ప్రమాదంలో పడకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్తారు. ఇంకొక అద్భుతమైనటువంటి బోధ ఇక్కడ ఉంది. ముందు నీ తప్పులు ఎరిగి ఆ పిదప పరులకు బోధించు. ఈరోజు మనం చాలామంది ఏం చేస్తామంటే మన తప్పులను మనం లెక్కించాం. ఇంట్లో పెళ్ళాన్ని తంతాడు, బయటికి పోయి ఇంకొకటి పెళ్ళాన్ని ప్రేమించు, నీ పెళ్ళాన్ని ఇలా అంటే ఇలా అని చెప్పి వాడు నీతులు చెప్పొస్తాడు. ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించడు, తల్లిదండ్రులను చూడడు, కానీ తల్లిదండ్రుల ఎలా చూడాలని చెప్పి స్నేహితుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ముందుగా మన తప్పులను ఎరగాలి. మన తప్పులను ఎరగక చాలామంది ఇతరులకు హితబోధ చేస్తూ ఉంటారు, కానీ అది సరైనటువంటిది కాదని చెప్తారు. సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యసనాల్లో దుర్జనుల స్నేహం కూడా ఒకటి. వదులు దుర్జనుల స్నేహం, వీడు అవినీతి వ్యవహారం, ధన సమపార్జనకై ఇతరులను చేయకు మోసం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటిది ఇదే. సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనం ఎంత నిబద్ధతతో, నీతితో ఉండాలనేటువంటిది చెప్తుంది. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే కేవలం సాయినాథుని ఆశ్రయించు, ఆయన్నే నీ దుఃఖాలన్నీ తీరుస్తాడు. నువ్వు ఏ సవ్యమైనటువంటి మార్గంలో నడవాలో కూడా ఆయనే చెప్తారు. చాలామందికి మనసులో ఒకటి ఉంటుంది, ఏమిటంటే ఇతరులు కూడా నా మాదిరిగానే ఉండాలి. చూడు వాడు అబద్ధం ఆడాడు, వాడు నిజాయితీపరుడు కాదు, రకరకాలుగా ఇట్లా మనం భావిస్తూ ఉంటాం. దానివల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. మనం జనులను మార్చాలనుకోవడం అసంభవం. ఒక్క భగవంతుడు మాత్రమే జనులను మార్చగలుగుతాడు. 231వ అభంగంలో చుట్టుపక్కనున్న వారిని చూసి వేదన చెందుట కన్నా వారిని పట్టించుకోకున్న మేలు. అహంకార గర్వమనచి సౌమ్యంగా సంభాషించు. గాలి నీరులో సైతం కల్తీ ఉండగా అన్నరసమేల శుద్ధం. భేదభావాలకు వశమై అనవసరమైన విషయాల చర్చ అయ్యేలా, కనుక నీకేది మేలో అది తెలుసుకొని మసులుకో. నీకు ప్రపంచ వ్యవహారాలు అవసరం లేదు. గాలి నీరులోనే ఈరోజు కలుషితం ఉన్నప్పుడు మనం తినేటువంటి ఆహారం కూడా కలుషితంగానే ఉంది. కాబట్టి కలుషితమైనటువంటి మనుషుల కోసం నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నీ మేలేదో నువ్వు ఆలోచించుకో. నీ కలిగేటువంటి మేలును గురించి ఆలోచించుకున్నప్పుడే నీవు సరైనటువంటి మార్గంలో ఉంటాం. చాలామంది సమాజంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా పూసేసుకుంటాం మనం. అరే, నేను నీతిగా ఉన్నాను, పక్కన వాడు ఎందుకు నీతిగా లేడు,
అరే ఎందుకు పక్కన అతను ఇంత నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, వీటన్నింటినీ కూడా మనము లేనటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. ఇది సమయం వృధా. మనకు ఏది మేలు చేస్తుందో దాన్నే పట్టుకొని ఉండాలి. ఎవరిని కూడా మనము మార్చలేము. ఒకసారి ఒక ఇద్దరు స్నేహితులు పురావస్తు పరిశోధన కేంద్రానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహము తోక పొడుగ్గా ఉంటుంది, దానికో గంట కట్టి ఉంటుంది. ఆ ఇద్దరు స్నేహితుల్లో మొదటివాడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ గంట కొడదామని చెప్పి గంటలో ఏలు పెడతాడు. ఏలు పెట్టగానే ఏదో ఆ ఏళ్ళను కొరికినట్టు అనిపిస్తుంది. బాగా నొప్పి చేసి ఆ ఏళ్ళను బయటికి తీస్తాడు. తీసి చూసుకుంటాడు, ఏదో కరిసింది. సరే అని చెప్పి స్నేహితుని పిలుస్తాడు. పిలిచి ఈ గంట చూసావా, ఈ గంట ఎంత బాగుందో, దాన్ని ఒకసారి కొట్టి చూడంటాడు. ఆ రెండో వ్యక్తి కూడా కొట్టి చూస్తాడు. కొట్టి చూసేసరికి అతనికి తేలు గరుస్తుంది. అప్పుడు మొదటివాడు ఆనందిస్తాడు. ఎందుకనంటే తనకు తేలు గరిసింది, తనతో వచ్చినటువంటి వాడికి కూడా తేలు గరవాలి. ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. కాబట్టి వాడి బుద్ధి గురించి చింతించినా, వారిని మారుద్దామన్నా వాడు మారడు. ఎందుకంటే తనకు జరిగిన శాస్త్రి పక్కోడికి జరగాలనుకుంటాడు, తనకు జరిగిన ప్రమాదం పక్కోడికి కూడా జరగాలనుకుంటాడు. కాబట్టి మనుషుల్ని మార్చడం కాదు, ముందు మనం మారాలి. ఆ మార్పు ఒక్క సద్గురువు ద్వారానే అది సాధ్యమవుతుంది. సద్గురువునే ఆశ్రయించడం ద్వారా మనం సద్గురువు వద్ద మన యొక్క పుణ్యాన్ని ఏ విధంగా దాచిపెట్టుకోవాలి, మనం చేసినటువంటి సేవ, మనం ఆచరిస్తున్నటువంటి ధర్మ విధానం, ఇవన్నీ కూడా బాబా మూటగట్టి పెట్టుకుంటాడు మనకు తెలియకుండా. అదే విషయాన్ని 232వ అభంగంలో రాస్తారు. యజమాని వద్ద నీ మూట కట్టి పెట్టినావు, యజమానితో కయ్యమైన దాన్ని నీ మదిన పారనీయకు, నీ యజమాని నీ గురించి యోచించగలడు, కావున సరైన యజమానిని గుర్తించు. నీ యజమాని ఎవరనేటువంటిది గుర్తించుకో. మన యజమాని కేవలం శ్రీ సాయిబాబా. యజమాని వద్ద నీ మూట కట్టి పెట్టినావు. ఎస్, మనకు తెలియకుండానే ఆయన వద్ద ఒక మూట కట్టి పెట్టుకుంటాం. బాబా దగ్గరికి ఒకసారి ఒక ముస్లిం రైతు వస్తాడు. వచ్చి బాబాను అర్థిస్తాడు. తన పొలంలో బావి తవ్వుకోవడానికి, ఆ బండ పేల్చడానికి కావలసినటువంటి పేలుడు పదార్థాల కొనుగోలుకు అనుమతి కోసం కలెక్టర్కి అర్జీ పెడితే అది రిజెక్ట్ అవుతుంది. నానాసాహెబ్ని పిలిచి చెప్తాడు, ఇతను పని చేసి పెట్టు అని చెప్పి. లేదు బాబా, ఒకసారి రిజెక్ట్ అయింది కదా అంటే, ఇతడు మన దగ్గర కొంత మూట దాచిపెట్టి ఉన్నాడు, అతను తిరిగి ఇవ్వాలి కదా, నువ్వు ప్రయత్నించు, అవుతుంది అంటాడు. నానాసాహెబ్ ప్రయత్నిస్తే అవుతుంది. ఆ తర్వాత అతను పొలంలో బావి తవ్వుకుంటాడు, పుష్కలమైనటువంటి పంట పండుతుంది. కాబట్టి మన యొక్క మూటను ఎక్కడ దాచిపెట్టుకోవాలి? బ్యాంకులో దాచిపెట్టుకుంటే విత్డ్రా చేస్తే అయిపోతుంది, పరలోకిస్తే ఉంటుందో లేదో తెలియదు. కేవలం సద్గురువు వద్ద పరోపకారం అనేటువంటి సేవను మనం చేసి ఆ పుణ్యాన్ని దాచిపెట్టుకుంటే అదే మనకు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా పరోపకార సేవ చేద్దాం. ఆ పరోపకార సేవలో మీరందరూ కూడా పాల్గొనాలని, ఎందుకంటే పరోపకార సేవలో ఉన్నటువంటి ఆనందం శ్రీ మహావిష్ణువుకే గొప్ప జ్ఞానోదయం కలిగించినటువంటిది పరోపకార సేవ. అందుకనే ఆయన జనులను ఉద్ధరించడానికి అనేక అవతారాలను తీసుకున్నారు. కాబట్టి ఆ పరోపకార సేవలో మనందరం ముందుకు కొనసాగుదాం. ఓం శ్రీ సాయిరాం.